ఇప్పుడు అడవి అనే ప్రసక్తి లేదు. అప్పుడు దేహం అనే ప్రసక్తి వచ్చిందా? జ్ఞానకరమైన వాళ్ళు ఇవన్నీ కూడా వచ్చిపోతాయి. ఇవన్నీ తీసేసాయి. ఈ భావ నాశనం అయిపోవాలి. లేకపోతే ఈ నాశనంలో రకరకాలు ఉన్నాయి. ఏ విధంగా ఇప్పుడు ఉదాహరణ తీసుకున్నాం. స్పృహ లేనివాడు, స్పృహ లేదు. స్పృహ అంటే ఏంటి? ఆలోచన సముదాయం, శరీరము, లోపల బయట ఆ స్పృహ ఉంటే బాహ్యము, జగత్తు, భార్య, పిల్లలు, ఈ సర్వం కూడా స్పృహ లేనివాడు ఏమైనా గుర్తిస్తాడా? మూర్ఛపోయినాడు గుర్తిస్తాడా? ఐక్యమైనాడు గుర్తిస్తాడా? ఇక్కడ ఐక్యం ఉంటే ఒక పద్ధతి చెబుతా. ఏమిటో నేను ఉన్నాను అన్నప్పుడు ఒక రెప్పపాట్లో మనకి ఏమి లేని స్థితి వస్తుంది కదా. అప్పుడు నేనున్నాననే ప్రసక్తి ఉందా? లేదు. నేను లేని ప్రసక్తి ఉందా? లేదు. అప్పుడు ఉనికి, చిత్పోతార్థం, సత్పోతార్థం ఇదంతా మాయ వచ్చిపోతుంది. ఏమీ లేదు అని నువ్వు ప్రత్యేకించి అనుకోవటం ఎందుకు? అనుభవంతో నువ్వు సహజంగా స్వానుభవంతో నేను మీరు అందరం కూడా ఎవరికెవరే స్వేచ్ఛగా ఉన్నాం. అనుభూతులతో ఉన్నాం. అనుభూతులన్నీ ఏంటి? దేహ అనుభూతులు, లోపల బయట ప్రసక్తి అసలు ఏమీ లేదు. అప్పుడు దేహాన్ని ప్రసక్తి ఎలా అవుతుంది? ఇవన్నీ తీస్తే దేహ ప్రసక్తి లేదు, జగత్ ప్రసక్తి ఏం లేదు. అప్పుడు దేహ ప్రసక్తి లేనప్పుడు, దేహ ప్రసక్తి వచ్చినప్పుడు మనసు ఉండి తీరాలి. మనసు ఉన్నప్పుడు దేహ ప్రసక్తి ఉండాలి. అప్పుడు ఏంటి? మనసు ఉన్నప్పుడు మనసు జడం, దేహం అన్నప్పుడు దేహం జడం, ఆలోచన దేహం అని అనుకునేవాడు, గుర్తించేవాడు, తెలుసుకునే లక్షణాలు అసలు లేవు కదా. కానీ జడ పదార్థము. అప్పుడు ఇదంతా తీసేస్తే మనసు అనేది లేదుగా, దేహ ప్రసక్తి లేదు కదా అని ఇవన్నీ తీసేయాలి. ఇవన్నీ ఎలా తీసేస్తాం? అది సంభవమా? సాధ్యమా? భక్తి కర్మయోగ జ్ఞాన విచారణతో వల్ల అవుతుందా? ఉపదేశాల వల్ల అవుతుందా? ప్రత్యక్ష ప్రమాణమా? అపరోక్ష ప్రమాణమా? శాస్త్రాలు కావాలా? రుజువులు కావాలా? చర్చలు కావాలా? సత్సంగాలు కావాలా? అంటే ఈ ప్రసక్తి అప్రసక్తం. ఇది మాత్రం గ్రహించండి. ఇక్కడ స్వామి నిర్గుణచేత ఏం చెప్తున్నాడు? నీవు నేను అంటున్నావు. ఆ నేను జడం. నేను అని అనుకునేది ఏది? మనసు జడం, దేహం జడం. మనసు ఉంటే దేహం ఉండాలి, మనసు ఉంటే జగత్తు ఉండి తీరాలి. జగత్తు అనగానే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విశ్వం, అండపిండ బ్రహ్మాండాలు తెలిసినా తెలియనివి అన్నీ కూడా జడ పదార్థాలే. అక్కడ ఏంటి? మనసు తెలుసుకున్నవి తెలియనివి, మనసు తెలుసుకుంది తెలివిని, మనసు తెలివిని తెలుసుకోవడం అజ్ఞానంగా ఉంది, అజ్ఞానాన్ని తెలుసుకోవడం జ్ఞానం ఉంది. ఈ విధంగా జ్ఞానాజ్ఞానాలు, సత్యం అసత్యాలు, దేవుడు ఉన్నాడు లేడు, సర్వం కూడా ఇవన్నీ కూడా సరైన అవగాహన లేకుండా ఆ ప్రింట్గా ఉండి నేను మనసుని, నేనుగానే ఉన్నాను, జగత్తుగానే ఉంది, ఈ జగత్తు నేను అని భ్రమింపు చేస్తుంది, ఇంకా మోసగిస్తుంది. ఏది? మనసు. ఏ విధంగా? అసలే పుట్టుకతో వాడికి దేహాభిమానంతో పుట్టినప్పుడు నిత్యకృత దైనందిక కార్యక్రమాలు చేస్తూ కూడా సహజంగా ఉన్నాడు.